హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జనవరి 19వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇరాన్ అలాగే పాకిస్తాన్. ఇరాన్ మరియు పాకిస్తాన్ రెండు దేశాలు కూడా ఇప్పుడు దాడులు చేసుకుంటూ ఉన్నాయి. ఎందుకని? ఇరాన్ ఏమో పాకిస్తాన్లో మిలిటెంట్ స్థావరాలు ఉన్నాయి అన్నట్టుగా మిలిటెంట్ స్థావరాల మీద దాడులు చేసింది. దానికి ప్రతీకారంగా మళ్ళీ పాకిస్తాన్ ఏం చేసింది? ఇరాన్లో ఉన్నటువంటి సిస్తాన్, బలూచిస్తాన్ మీద డ్రోన్లతోనూ రాకెట్లతోనూ కూడా దాడులు చేయటం స్టార్ట్ చేసింది. అందులో చాలా మంది చనిపోయారు కూడా. అయితే ఇక్కడేమవుతోంది, ఈ సిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్ ఏదైతే ఉందో ఇందులో ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మేము ఈ దాడులకు దిగాము అన్నట్టుగా ఇక్కడ పాకిస్తాన్ చెప్తుంది. ఇరాన్ ఏమో ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి మిలిటెంట్ స్థావరాల మీద మేము దాడులు చేశాము అన్నట్టుగా ఇరాన్ చెప్తోంది. మరి ఈ నేపథ్యంలో ఇరాన్, పాకిస్తాన్ కి సంబంధించి మనకి తెలియాలి. అలాగే గోల్డెన్ క్రెసెంట్ అంటాం. గోల్డెన్ క్రెసెంట్ అనేసి ఏంటి? గోల్డెన్ క్రెసెంట్ అంటే డ్రగ్స్ కి సంబంధించి ఎక్కువగా గోల్డెన్ క్రెసెంట్ అలాగే గోల్డెన్ ట్రయాంగిల్ అనేసి మనం రెండు ప్లేసెస్ ని పిలుస్తూ ఉంటాం. గోల్డెన్ క్రెసెంట్ కిందకి ఏ ఏ దేశాలు వస్తాయి? ఇరాన్, పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్. ఈ మూడు దేశాలని కూడా మనము ఈ గోల్డెన్ క్రెసెంట్ కింద చెప్తూ ఉంటాము. మరి దీనికి సంబంధించి ఒక్కసారి మ్యాప్ అన్నటువంటిది మనం చూడాలి. చూడండి, ఇక్కడ గోల్డెన్ క్రెసెంట్ ఏ ఏ దేశాలు? ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ అలాగే పాకిస్తాన్. గోల్డెన్ ట్రయాంగిల్ కిందకి ఏ ఏ దేశాలు వస్తాయి? థాయిలాండ్, మయన్మార్, లావోస్ అలాగే వియత్నాం. ఇవి డ్రగ్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యేటటువంటి దేశాలు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఈవీఎంలు, వీవీప్యాట్లకి సంబంధించి. ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనేసి పిలుస్తూ ఉంటాం. అలాగే వీవీప్యాట్ అంటే ఏంటి? ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అనేసి పిలుస్తూ ఉంటాం. అయితే ఈ ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఈ సంవత్సరం ఈవీఎంలు, వీవీప్యాట్ల పనితీరు ఎలా ఉంది అన్నట్టుగా దీని మీద అవగాహన కల్పించడం కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లేదా భారత ఎన్నికల సంఘం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్. అయితే ఈ నేపథ్యంలో మనకి సైమల్టేనియస్ ఎలక్షన్స్ లేదా జమిలీ ఎన్నికలకి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. ఒక ప్యానెల్ ని ఏర్పాటు చేశారు. ఆ ప్యానెల్లో మొత్తం 8 మంది సభ్యుల్ని ప్రతిపాదిస్తే అందులో ఒకరు అధీర్ రంజన్ చౌదరి, అతను దీని నుంచి ఎగ్జిట్ అవ్వటం జరిగింది. మిగతా 7 మంది ఈ ప్యానెల్లో ఉన్నారు. ఈ ప్యానెల్ కి ఎవరిని చైర్పర్సన్ గా చేశారు అంటే మాజీ రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్. ఇది మనకి అడగొచ్చు, గుర్తుంచుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అసంఘటిత రంగం లేదా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అనేసి పిలుస్తూ ఉంటాం. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే ఏంటి? అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ని ఆల్రెడీ ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది నిర్వచించింది. ఏమని? ఎవరికైతే సామాజిక భద్రత అన్నటువంటిది లేదో అంటే సోషల్ సెక్యూరిటీ అన్నటువంటిది లేనటువంటి వాళ్ళని మనం అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్, కన్స్ట్రక్షన్, ఫిషరీస్, స్ట్రీట్ వెండర్స్, అలాగే సాల్ట్ ప్యాన్స్ పనిచేసే వాళ్ళు, డొమెస్టిక్ వర్క్ కావచ్చు, అలాగే బీడీ ఇండస్ట్రీస్ కావచ్చు. ఇలాగా వివిధ రకాల అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైతే గిగ్ ఎకానమీ అంటాము. గిగ్ సెక్టార్స్ అన్నటువంటిది కన్స్ట్రక్షన్ వర్క్ కావచ్చు, ఫుడ్ సెక్టార్లో ఇలాగ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు. వీళ్ళందరూ కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ కిందికి వస్తారు. అంటే ఇక్కడ ఏంటి? గవర్నమెంట్ అన్నటువంటిది ఒక డెఫినెట్ కన్సిస్టెంట్ ఎంప్లాయ్మెంట్ కండిషన్స్ అన్నటువంటివి వీళ్ళకి ఇవ్వదు ఈ సెక్టార్కి. దాన్నే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అనేసి పిలుస్తాం. అయితే మన భారతదేశంలో అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అన్నటువంటిది ఎలా ఉంది అనేసి చూస్తే ఎంతో మంది మన దేశంలో అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లోనే పనిచేస్తున్నారు. దాదాపు 80% మంది లేబర్ ఫోర్స్ ఇలా ఇన్ఫార్మల్ లేదా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లోనే ఉన్నారు. అంతేకాదు అన్ఆర్గనైజ్డ్ సెక్టారే మన యొక్క జీడిపిలో 50% కాంట్రిబ్యూషన్ ని ఇస్తోంది. మరి ఇంత ఇంపార్టెంట్ కదా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అన్నటువంటిది. మరి దీనికి సంబంధించి ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి? అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటున్నాం. మరి వీళ్ళకున్నటువంటి ఇష్యూస్ ఏంటి? ఒకటి, సేఫ్టీ అన్నటువంటిది లేదు. హెల్త్ స్టాండర్డ్స్ అన్నటువంటివి వీళ్ళకి మెయింటైన్ చెయ్యట్లేదు. రెండవది, వేజెస్ అన్నటువంటివి సరిగ్గా ఉండట్లేదు. చాలా చోట్ల వీళ్ళకి చాలా మినిమం వేజెస్ ఇస్తూ ఉన్నారు. అలాగే వర్క్ కూడా లాంగ్ అవర్స్ ఆఫ్ వర్క్ అన్నటువంటిది వీళ్ళకు ఉంటుంది. అంతేకాదు పావర్టీ వల్ల కావచ్చు, ఇండెప్టెడ్నెస్ అంటే అప్పుల బారిన పడటం వల్ల కావచ్చు, చాలా మంది ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు.
అలాగే వీళ్ళకంటూ సోషల్ సెక్యూరిటీ అన్నటువంటిది లేదు. అలాగే ఫిజికల్ ఎన్విరాన్మెంట్ వీళ్ళకి ప్రాపర్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నటువంటివి, శానిటేషన్ ఫెసిలిటీస్ అన్నటువంటివి చాలా రేర్గా ఉంటాయి. మరి గవర్నమెంట్ దీనికి సంబంధించి ఏమేం స్టెప్స్ తీసుకుంది అంటే, ఒకటి నేషనల్ కమిషన్ ఫర్ ఎంటర్ప్రైజెస్ ఇన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అనేసి పిలుస్తాం. ఎన్సిఈయుఎస్ అంటే నేషనల్ కమిషన్ ఎంటర్ప్రైజెస్ ఇన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అన్నటువంటిది 2004వ సంవత్సరంలో ఈ కమిషన్ ని సెటప్ చేయటం జరిగింది. అలాగే పావర్టీ రిలేటెడ్ డెవలప్మెంట్ స్కీమ్స్ ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎంజీ నరేగా కావచ్చు, అలాగే ఆత్మ నిర్భర్ భారత్ రోజ్గార్ స్కీమ్ కావచ్చు, ఇలాంటివన్నీ ఇప్పుడు అమలు చేస్తూ ఉన్నారు. అలాగే సోషల్ సెక్యూరిటీని కల్పించటం కోసం సోషల్ సెక్యూరిటీ యాక్ట్ ని తీసుకొచ్చారు అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ కి. అంతేకాదు అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అలాగే పిఎం శ్రమ్ యోగి మాన్ధన్ యోజన అనేసి, పిఎం స్వనిధి యోజన అనేసి, ఇలాంటివన్నీ కూడా వీళ్ళ కోసం తీసుకొచ్చినటువంటి స్కీమ్సే. అంతేకాదు స్కిల్ డెవలప్మెంట్ ని అందించటం. స్కిల్ డెవలప్మెంట్ కోసం ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు? స్కిల్ ఇండియా మిషన్ అని, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామీణ కౌశల్ యోజన, అలాగే రికగ్నిషన్ ఆఫ్ ప్రియార్ లెర్నింగ్ అనేసి ఇలాంటివన్నీ తీసుకురావటం జరిగింది. అలాగే వీళ్ళకి ఇన్సూరెన్స్ ని ప్రొవైడ్ చేయటం కోసం ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన అని, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనేసి ఇలాంటి స్కీమ్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ని ఫార్మలైజ్ చేయాలి అన్నట్టుగా, అంటే ఏంటి? జిఎస్టి అన్నటువంటిది, అలాగే డిజిటైజేషన్ ని తీసుకురావటం ద్వారా ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ని ఫార్మల్ ఎకానమీలోకి తీసుకెళ్లాలి అన్నట్టుగా ప్రభుత్వం చాలా స్టెప్స్ తీసుకుంటోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన దేశంలో పప్పు ధాన్యాల దిగుబడులకు సంబంధించి పల్సెస్ ప్రొడక్షన్ కి సంబంధించి కనుక మనం చూస్తే, మనకి పల్సెస్ కి సంబంధించి ప్రొడక్షన్ లో చూసుకుంటే మనము ప్రొడక్షన్ పరంగా లార్జెస్ట్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాం. అలాగే కన్జ్యూమర్ అంటే ఎక్కువ మంది కన్జ్యూమర్స్ అంటే వినియోగదారులు ఉండే వాళ్ళలోనూ మనం ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాం. అలాగే ఇంపోర్ట్స్ ఎక్కువగా చేసుకునేటటువంటి వాళ్ళలో కూడా మనం ఫస్ట్ ప్లేస్ లోనే ఉన్నాము. మనం చూస్తే ప్రొడక్షన్ లోకి వచ్చేసరికి మొత్తం గ్లోబల్ ప్రొడక్షన్ లో 25% మన భారతదేశంలోనే జరుగుతుంది. అలాగే వరల్డ్ కన్జంప్షన్ లో 27% మన భారతదేశంలోనే జరుగుతోంది. అలాగే ఎక్కువ పల్సెస్ ని ఇంపోర్ట్ చేసుకునే దాంట్లో కూడా 14% పల్సెస్ ని మనమే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. అయితే మన భారతదేశంలోకి వచ్చేసరికి మొత్తం ఏరియా ఏదైతే ఫుడ్ గ్రెయిన్స్ కి సంబంధించి ఉంటుందో అందులో 20% ఈ పల్సెస్ అన్నటువంటిది తన వాటాని కలిగి ఉంది. అంతేకాదు మన దేశంలో టోటల్ ఫుడ్ గ్రెయిన్స్ లో 7 నుంచి 10% వాటా ఈ పల్సెస్తే. అయితే మన దేశంలో ఏ రాష్ట్రాలు ఎక్కువగా ఈ పల్సెస్ ని పండిస్తూ ఉన్నాయి, టాప్ 5 ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఏంటి అనేసి మనం చూస్తే, 1 మధ్యప్రదేశ్, 2వ స్థానంలో మహారాష్ట్ర అన్నటువంటిది ఉంది, 3వ స్థానంలో రాజస్థాన్, 4వ స్థానంలో యూపీ, 5వ స్థానంలో కర్ణాటక. ఇవి మన దేశంలో టాప్ 5 పల్సెస్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ అన్నమాట. అంతేకాదు పల్సెస్ ని ఏ సీజన్స్ లో పండిస్తూ ఉంటారు? ఖరీఫ్ సీజన్ లో, అలాగే రబీ సీజన్ లో పండిస్తూ ఉంటారు. కానీ రబీ అన్నటువంటిది ఎక్కువ కాంట్రిబ్యూషన్ అందిస్తుంది. దాదాపు 60% పల్సెస్ ని రబీ సీజన్ లోనే పండిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏమవుతోంది? ఈ సాగు ఏరియా ఏదైతే ఉందో 20%, ఈ ఏరియా అన్నటువంటిది పెరగాలి. సాగు పెరిగితేనే మనము పప్పు ధాన్యాలలో స్వావలంబన సాధిస్తాము, ఆత్మ నిర్భరత, సెల్ఫ్ రిలయన్స్ ని సాధిస్తాము మనము అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 2030 నాటికి విమాన ప్రయాణికులు 30 కోట్ల మందికి పెరుగుతారు అన్నట్టుగా రీసెంట్ గా కేంద్ర మంత్రి ప్రకటించారు. సో ఇది మనకి ఒక చిన్న డేటా పాయింట్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదా ఒక చిన్న లైన్ లాగా దీనికి సంబంధించి అడగచ్చు. అలాగే వింగ్స్ ఇండియా 2024 వైమానిక ప్రదర్శన అన్నటువంటిది ఎక్కడ స్టార్ట్ అయింది అన్నటువంటిది మనకు అడిగేటటువంటి క్వశ్చన్. ఎక్కడ స్టార్ట్ అయింది? హైదరాబాద్ లో. గుర్తుంచుకోవాలి, హైదరాబాద్ లో 2024 వైమానిక ప్రదర్శన అన్నటువంటిది బేగంపేట విమానాశ్రయంలో స్టార్ట్ అయింది. అలాగే ఇక్కడ మనం చూస్తే ప్రపంచ వ్యాప్తంగా 3వ అతిపెద్ద డొమెస్టిక్ ఎయిర్లైన్స్ మార్కెట్ మనదే కూడా. అదే మనము ఇంటర్నేషనల్ మార్కెట్ కి సంబంధించి చూస్తే, అంటే ఇంటర్నేషనల్ ఏవియేషన్ మార్కెట్ కి సంబంధించి చూస్తే మన భారతదేశం 7th లార్జెస్ట్. అలాగే ఈ విమానయాన రంగానికి సంబంధించి మనకి ఉడాన్ అన్నటువంటి స్కీమ్ ఒకటి తెలియాలి. ఉడాన్, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అన్నటువంటిది.
ఈ ఉడాన్ పథకం కింద ఏంటి, మన దేశంలో వివిధ మార్గాల్లో విమాన సర్వీసులని, అది కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అందుబాటులోకి తీసుకురావటం లక్ష్యంగా ఈ ఉడాన్ అన్నటువంటి స్కీమ్ ని ప్రారంభించటం జరిగింది. మరి ఈ ఉడాన్ పథకాన్ని ఎప్పుడు లాంచ్ చేశారు? 2016వ సంవత్సరంలో లాంచ్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కింద ఈ ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ లేదా దీనినే RCS రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అని కూడా పిలుస్తూ ఉంటాము. ఇది ఈ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా ఇంప్లిమెంట్ చేయబడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రపంచంలో అతిపెద్ద డెరివేటివ్ ఎక్స్చేంజ్ గా మళ్ళీ NSE అన్నటువంటిది వచ్చింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అన్నటువంటిది అవతరించింది. మనం చూస్తే ఇప్పుడు వరుసగా 5వ ఏడాది NSE అన్నటువంటిది అతిపెద్ద డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ గా నిలిచింది. అంతేకాదు 2023లో ఇది చాలా మైలురాళ్లను దాటింది. ఏమేంటవి? ఒకటి, ఇందులో ఉన్న నమోదిత కంపెనీల మార్కెట్ విలువ 4 లక్షల కోట్ల డాలర్లను చేరింది. అలాగే SME నమోదిత కంపెనీలు అంటే స్మాల్ అండ్ మీడియం సైజ్డ్ ఎంటర్ప్రైజెస్ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ 1,00,000 కోట్లను దాటింది. నిఫ్టీ సూచి తొలిసారిగా 20,000 పాయింట్లను అధిగమించింది. అంతేకాదు 2023 చివరి నాటికి ఈ ఎక్స్చేంజ్ లో నమోదైనటువంటి మదుపర్ల సంఖ్య 8.5 కోట్లను చేరింది. ఈక్విటీ విభాగంలో ఇది 3వ స్థానం, డెరివేటివ్స్ విభాగంలో అగ్రస్థానం అనేటటువంటిది పొందింది. దాంతో మన మార్కెట్ వ్యవస్థకు ఉన్నటువంటి బలమైన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పినట్టయింది అన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ లేదా సామాజిక న్యాయ మహాశిల్పం అంటాము. ఎవరిది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అయితే రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో 125 అడుగుల విగ్రహం, అలాగే 81 అడుగుల పోడియం, మొత్తం 206 అడుగుల స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ని నిర్మించటం జరిగింది. ఇది ప్రపంచంలోనే టాలెస్ట్ అంబేద్కర్ స్టాచ్యూ, అంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహం. అంటరానితనాన్ని నిర్మూలించటం, సమాజంలోని వివక్షల తొలగింపుకు ఈయన ఎంతో కృషి చేశారు. అలాంటి మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఈయనకి నివాళిని అర్పిస్తూ ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అయితే ఇక్కడ ఇందాక చూసినట్టుగా అంబేద్కర్ విగ్రహం ఎత్తు 125 అడుగులు, అలాగే కిందున్నటువంటి పెడెస్టల్ ఎత్తు వచ్చేసరికి 81 అడుగులు, దాంతో మొత్తం 206 అడుగుల ఎత్తైనటువంటిది ఇది. అంతేకాదు ఇక్కడ ఒక స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అందులో ఫోటో గ్యాలరీలు, జీవిత విశేషాలు, శిల్పాలు ఇవన్నీ కూడా ఉంటాయి. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అన్నటువంటిది. అయితే ఈ విగ్రహం ఇప్పుడు ప్రపంచంలో ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహం. అయితే ప్రపంచంలోనే ఎత్తైనటువంటి విగ్రహం ఏది? స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అన్నటువంటిది ఎవరిది? స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అన్నటువంటిది ఎవరిది? ఎక్కడ ఉంది? దీని ఆన్సర్ ఒకసారి కమెంట్ సెక్షన్ లో ఇవ్వండి. అయితే ఇప్పుడు ఈ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అన్నటువంటిది ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహాల్లో 3వ విగ్రహం. 1వ విగ్రహం వచ్చేసరికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అన్నటువంటిది. మరి 2వ విగ్రహం ఏది అంటే హైదరాబాద్ లో శంషాబాద్ పరిధిలో ఉన్నటువంటి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అన్నటువంటిది. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ లేదా సమతామూర్తి అంటాము. సమతామూర్తి విగ్రహం రామానుజాచార్యులది. ఈ విగ్రహమేమో మొత్తం 216 అడుగుల ఎత్తులో ఉంటుంది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వచ్చేసరికి 597 అడుగుల ఎత్తులో ఉంటుంది. మరి సెకండ్ టాలెస్ట్ అంబేద్కర్ స్టాచ్యూ ఎక్కడ ఉంది? హైదరాబాద్ లో ఉంది. మొత్తం 175 అడుగులు. అందులో విగ్రహమేమో 125 అడుగులు, కింద పెడెస్టల్ వచ్చేసరికి 50 అడుగులు ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పశ్చిమాసియాకి సంబంధించి ఒకవైపేమో ఇక్కడ గాజాలో ఇజ్రాయెల్ దాడులు జరుపుతోంది, ఇటు యెమెన్లోని హౌతీ రెబెల్స్ మీద అమెరికా దాడులు జరుపుతోంది. అలాగే గల్ఫ్ ఆఫ్ ఎడెన్ లో సరుకు రవాణా నౌక మీద చేసినటువంటి దాడిని మన భారతదేశం తిప్పికొట్టింది. అలాగే ఇప్పుడు సిరియా మీద జోర్డాన్ వైమానిక దాడుల్ని చేయటం జరిగింది. ఇప్పుడు ఇదంతా కూడా పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటిది. సో మనకి ఎగ్జామ్ లో ఇవన్నీ కూడా అడగచ్చు. మ్యాప్ అన్నటువంటిది చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో దీనికి సంబంధించి ఒకసారి సిరియా మరియు జోర్డాన్ ఎక్కడ ఉన్నాయి మ్యాప్ చూడాలి. ఇక్కడ చూడండి ఒకసారి. జోర్డాన్ అన్నటువంటిది ఇక్కడ ఉంది, లెబనాన్ అన్నటువంటిది ఇక్కడ ఉంది. ఈ మిడిల్ ఈస్ట్ లో ఇదేమో గాజా, ఇది వచ్చేసరికి ఇజ్రాయెల్ అన్నటువంటిది, అవునా? సో ఇక్కడ వచ్చేసరికి మెడిటరేనియన్ సీ, ఇదేమో సినాయ్ పెనిన్సులా అన్నటువంటిది, ఇక్కడ వచ్చేసరికి ఈజిప్ట్ అన్నటువంటిది ఉంది. సో ఇక్కడేమో జోర్డాన్, ఇక్కడ వచ్చేసరికి సిరియా.
ఇప్పుడు ఈ సిరియా మీద జోర్డాన్ అన్నటువంటిది వైమానిక దాడుల్ని చేసింది. సో ఈ నేపథ్యంలో ఈ కిందున్నటువంటి ఈ గల్ఫ్స్ కావచ్చు, కింద ఉండేటటువంటి రెడ్ సీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ ఆఫ్ ఎడెన్ కావచ్చు, వీటన్నింటికి సంబంధించి ఆల్రెడీ మనం మ్యాప్స్ చూసాం చాలా సార్లు. అవునా, మళ్ళీ ఒక్కసారి చూడాలి. అయితే ఇక్కడ గల్ఫ్ ఆఫ్ ఎడెన్ లో మార్షల్ ఐలాండ్ జెండాతో వెళ్తున్నటువంటి నౌకని మన గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ నౌక అయినటువంటి INS విశాఖపట్నం ఇది కాపాడింది. ఇది ఎడెన్ పోర్ట్ కి 60 నాటికల్ మైళ్ల దూరంలో ఇది జరిగిందనమాట. నెక్స్ట్ చూడండి, నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి స్కీమ్ ఇది. సో ఏపీ స్కీమ్స్ అన్నటువంటివి చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ కి అడగచ్చు. ఇక్కడ ఏమైంది, నవరత్నాలు పేదలందరికీ ఇల్లు. ఈ కార్యక్రమం కింద 35,000 రూపాయల రుణం తీసుకున్నటువంటి మహిళలకి పావలా వడ్డీ రుణ రాయితీని 6 నెలలకొకసారి ఇంకా మీద నుంచి జమ చేయబోతూ ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పుడు మొత్తం 47 కోట్ల రూపాయలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. నెక్స్ట్ చూడండి, అయోధ్య పోస్టల్ స్టాంప్లని మన ప్రధాని విడుదల చేయటం జరిగింది. అందులో రామ మందిరం, గణనాథుడు, హనుమంతుడు, జటాయువు, కేవట్ రాజ్, అలాగే శబరిమాత ఇలా మొత్తం 6 స్టాంపుల్ని రూపొందించారు. అయితే అయోధ్య ఆలయం, అక్కడున్నటువంటి కళాఖండాలు, సూర్యుడు, సరయూ నది బొమ్మలు, వీటితో పాటు పంచభూతాలన్నింటినీ ప్రతిబింబించేలాగా వీటిని డిజైన్ చేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఫిబ్రవరిలో ఇన్సాట్ 3DS ప్రయోగాన్ని చేయబోతున్నారు. ఏంటి ఇన్సాట్ 3DS ప్రయోగం? అసలు ఇన్సాట్ సిరీస్ అన్నటువంటివి మనకి వెదర్ ఫోర్కాస్టింగ్ కి ఉపయోగపడతాయి. వెదర్ ఫోర్కాస్టింగ్ కి ఇది ఉపయోగపడతాయి. అయితే మన భారతదేశం కల్పన 1 అన్నటువంటి వెదర్ ఫోర్కాస్టింగ్ శాటిలైట్ ని ఎప్పుడో ప్రయోగించింది. దాని తర్వాత ఈ ఇన్సాట్ సిరీస్ ని తీసుకొచ్చింది. అందులో భాగంగా ఇన్సాట్ 3D అనేసి, అలాగే ఇన్సాట్ 3DR అనేసి ఈ శాటిలైట్లు ప్రస్తుతం మనకి ఇప్పుడు వాడుతున్నటువంటివి. ఇన్సాట్ అంటే ఏంటి? ఇక్కడ ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం. ఇవి జియో స్టేషనరీ శాటిలైట్స్ అన్నమాట. ఇస్రో లాంచ్ చేసింది. వెదర్ మానిటరింగ్, ఫోర్కాస్టింగ్, వార్నింగ్ సర్వీస్ ఇవ్వటానికి, టెలికమ్యూనికేషన్, బ్రాడ్కాస్టింగ్ ఇలాంటి వాటన్నింటికి ఇది ఉపయోగపడుతుంది. అయితే కల్పన 1 ఏదైతే ఉందో దీనిని 2002లో మనం ప్రయోగించాము. అయితే 2017లో మళ్ళీ దీనిని డీయాక్టివేట్ చేయటం జరిగింది. అయితే ఇప్పుడు మనకి ఇన్సాట్ 3D, ఇన్సాట్ 3DR ఈ 2 శాటిలైట్సే పనిచేస్తూ ఉన్నాయి. ఈ శాటిలైట్స్ అన్నటువంటివి రేడియో మీటర్స్ ని యూజ్ చేస్తాయి, గుర్తుంచుకోవాలి. రేడియో మీటర్స్ ని ఈ శాటిలైట్స్ అన్నవి యూజ్ చేసి దాని ద్వారా అంటే ఈ రేడియేషన్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో, టెంపరేచర్, ఎలక్ట్రిక్ యాక్టివిటీస్ ఇలాంటి వాటిని మెజర్ చేసేటటువంటి డివైజే ఈ రేడియో మీటర్ అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ దుబాయ్లోని అత్యంత సంపన్న భారతీయ మహిళగా ఇటీవల వార్తల్లో ఎవరు నిలిచారు అంటే జులేఖా దావూద్. నెక్స్ట్ చూడండి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లేదా BSEలో నమోదైన అన్ని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ మొదటిసారిగా ఏ రోజున 4 లక్షల కోట్ల డాలర్ల మైలురాయిని చేరింది అంటే నవంబర్ 29, 2023. నెక్స్ట్ చూడండి, ఎంత మొత్తం విలువైన రక్షణ సంబంధిత కొనుగోలు ప్రాజెక్టులకి భారత రక్షణ శాఖ మంత్రి నేతృత్వంలో ఉన్నటువంటి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ లేదా DAC అన్నటువంటిది ప్రాథమికంగా ఆమోదం తెలిపింది అంటే 2.23 లక్షల కోట్లు. ఇక్కడ 8 క్వశ్చన్స్ ఇవ్వటం జరిగిందండి. ఈ 8 క్వశ్చన్స్ కి కూడా మీరు కమెంట్ సెక్షన్ లో ఆన్సర్స్ ఇవ్వండి. వీటి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి అన్నటువంటిది మనం రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.